హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఈ వీడియోలో మా పాప నేను కలిసి మా పాపని ఫస్ట్ టైం టెంపుల్కి తీసుకెళ్ళిన వీడియో. సో అది ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇది మా ఊరి అమ్మవారి టెంపుల్. విజయనగరంలో పైడితల్లి అమ్మవారు అనేది చాలా ఫేమస్ ఆ టెంపుల్ ఇది. అక్కడికి తీసుకొచ్చాను. ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి తీసుకొచ్చాను పాపని. ఓన్లీ టెంపుల్ బయట వరకే వీడియో తీసాము. లోపల టెంపుల్లోని వీడియో తీయడం అలౌ చేయరు, సో అందుకే తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ బాలపార్వతమ్మ టెంపుల్కి తీసుకొచ్చాను. ఇదైతే మేము వచ్చేసరికి లాక్ చేసి ఉంది, వాళ్ళు లేరు. పేరెంటాలని కొలుస్తూ ఉంటారు కదా చిన్నపిల్లల్ని, పర్టికులర్గా ఈ టెంపుల్కి తీసుకొస్తారు. ఇక్కడికి ఎందుకు అంటే పొలిమేర దాటించడం అంటారు కదా, ఇక్కడ ఈ టెంపుల్కి తీసుకొస్తే పొలిమేర దాటించినట్టు అనమాట. సో అందుకే ఈ టెంపుల్కి తీసుకొచ్చాము. మేము మా ఇంట్లో పుట్టిన ప్రతి పిల్లల్ని ఈ టెంపుల్కి కంపల్సరీ తీసుకొస్తామన్నమాట. ఇది ఆ నెక్స్ట్ డే మా ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి తీసుకొచ్చాము. ఇక్కడ టెంపుల్ లోపల గర్భగుడి ఉంటుంది కదా, అక్కడైతే వీడియోస్ ఫొటోస్ ఎలా చేయరు. సో అందుకే చుట్టూ ప్రదక్షిణలు చేసే ప్లేస్లో గుడి చుట్టూ ఇలా వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి, జీవిత చరిత్ర గురించి, వైకుంఠాన్ని వదిలి భూమికి రావడం, ఇదంతా బొమ్మల రూపంలో రాసి ఉంటాయి. బొమ్మలే కాకుండా కిందన ప్రతి ఒక్క ఆ సన్నివేశానికి దాని అర్థం అంతా కిందన రాయించి ఉంటాయి. చూసారా ఇలాగా. యాక్చువల్గా అయితే 29 డేస్కే పాపని టెంపుల్కి తీసుకురావాలి, బట్ ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లోని తీసుకురావడం కుదరలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు ఇదైతే 3rd మంత్ కంప్లీట్ అయిపోయి 4th మంత్ వచ్చేసింది. ఇంకా 2 డేస్లో 4th మంత్ వచ్చేసింది అనగా అప్పుడు తీసుకొచ్చాం. మళ్ళీ 5th మంత్ వరకు వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్స్ పర్లేదు, నార్మల్ ఉన్నాయి కదా అని ఈ టైంలో తీసుకొచ్చామన్నమాట. సో ఎప్పుడైనా చూసుకున్నా మాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అని ఇలా అన్నీ షూట్ చేశాను.
ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లేస్, ఇక్కడే మా ఇల్లు అనమాట, ఆ బ్యాక్ సైడే. That's it for today's video. Hope మీకు ఈ వీడియో నచ్చితే please do like, share and subscribe. Thank you.